హాయ్ ఫ్రెండ్స్, ఇక ఆరుమూరు ఇంకొచ్చేని ఇది ఈ 2 కోతలు కోసినాం. ఎకరన్నరకి 18 గంటలు అయినాయి. రేట్ వచ్చేసి 9,700 9,500 అమ్మినాయి. ఏ కాయలు 12,000 13,000 14,000 అమ్మిన కాయలు. పెట్టుబడి చూస్తేనేమో ఎకరానికి వచ్చేసి ₹1,00,000 వచ్చింది. అచ్చం మందులు పెట్టుబడికి. కూలి వాళ్ళకి, కలుపులు తీసిన వాళ్ళకి, ఈ అరకల వాళ్ళకి, నీళ్ళకి ఎంత పెట్టుబడి అవుతుందో. మరి వెనకసిక్కికాయలు మరి ఎలా ఉంటాయో తెలియదు. ఇంత ఇబ్బంది పడుతుండే రైతు. ఈ సంవత్సరం అంతా నాకు తెలిసినంత మటుకు ఈ సంవత్సరం అంత ఇబ్బంది ఏ రోజు లేదు. చాలా దండగా వస్తుంది. ఆ నాటేస్తేనేమో నాటులోనేమో అవి పుట్టిన మొక్కల కానీ వస్తూనే ఉంది. ఇప్పుడు కూడా ఈడిపోయే ముందు కూడా నాటు 2 ఎకరాలకు వస్తే అది ఇప్పుడు కూడా వస్తూనే ఉంది. ఈ ఆరుమూరు వేస్తేనేమో రేట్ లేదు, దానికి చూస్తేనే దానికి రేట్ లేదు. చేలు చూస్తేనే అప్పుడు అయిపోయినాయి. ఈ కాయ కోస్తే ఇంకా అయిపోయినట్లు లెక్క. లాస్ట్కి ఏదో ఎంత పిక్కలు ఉంటే ఒక కింటం అయితే 1/2 కింటం అయితే తెలియట్లా. చూస్తాను చూడు ఎర్రగానే వస్తున్నాయి. మొత్తం ఆకంతా దులిపేసి జుట్లలో కాయలు ఉన్నాయి. ఈ రకంగా ఉన్నాయి. ఏం చేస్తాం, ఈ కాయలు కోయటానికి కూడా మనుషులు దొరకట్లా. కూలి బడుకు విపరీతంగా మేము చేస్తారు. అసలు 3 కూలీలు బడపిలుస్తారు. 500కు ఒక కూలి, 400 ఒక కూలి. 7ంటికి అని మీ పేరు పెట్టారో 8 అవుతుంది. చెవులపల్లికి 7:30 8 అవుతుంది. 300 400 కూలి పెడితేనే 10 అవుతుంది చెవులకు పోయాలకల్లా. ఈ రకం చేస్తారు. ఇంకేడ రైతు మాకు పిచ్చి లేసినట్టే ఉంది ఫ్రెండ్స్. నాకైతే ఓకే ఫ్రెండ్స్, ఉంటా, బాయ్.